ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాను. మీ అందరిపైన నాకు చాలా చాలా ప్రేమ ఉంది. నేను ఈ నిమిషము ఏదో ఒకటో వారం ఉందనుకున్నాను, కానీ 14 ఆశ్రమాలు ఉందన్న విషయం మొట్టమొదటిసారిగా ఇప్పుడు వింటున్నాను, చూస్తున్నాను. నేను ఇంకా నెలలో 1-2 ఆశ్రమాలైనా వచ్చి మీ అందరితో 10 నిమిషాలైనా గడపాలని ఇక్కడికి వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా ఒక నిర్ణయాన్ని వచ్చాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ వచ్చి మిమ్మల్ని మనసారా ఒక ఆత్మీయుడిగా పలకరించడానికి నష్టమేం లేదు కదా, వచ్చి కలుస్తాను. ముఖ్యంగా అత్యంత వేగంగా రోజు రోజుకి ఈ జరిగే మార్పుల్లో అవసరం లేని వాళ్ళు, పని చేయలేని వాళ్ళు, ఇంటికి ఉపయోగపడిన వాళ్ళు భారం అయిపోయి వాళ్ళని నిర్లక్ష్యం చేసి ఇంటి దగ్గర తిండి తిప్పలకి ఇబ్బంది పెట్టి ప్రభుత్వం నుంచి 100 రూపాయల నుంచి 4,000 దాకా పెన్షన్ వస్తున్నా ఆ పెన్షన్ కూడా పెరుగుకొని పస్తులు పెట్టి ఆ పెన్షన్ కోసం కూడా హత్యలు కూడా చేసే పరిస్థితి. తాగి వచ్చి కన్న తల్లిని ఆ పెన్షన్ డబ్బులు కూడా చంపే దుర్మార్గం రోజు రోజు పెరిగిపోతుంది. అంటే సొసైటీ, ఈ ప్రభుత్వం, నేను ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వాన్ని విమర్శించకూడదు కాబట్టి మాట్లాడలేకపోతున్నాను. ఈ సారా వ్యాపారంతో ప్రభుత్వాలు నడిచే పరిస్థితి మనకు వచ్చింది కాబట్టి ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఆర్థిక ఇబ్బందులకి ఈ సారా వ్యాపారం చేస్తుంది. అది తెప్పని ప్రభుత్వానికి కూడా తెలుసు, గత్యంతరం లేని పరిస్థితుల్లో చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కుటుంబ వ్యవస్థ భిన్నమైపోతుంది. అసలు ఆశ్చర్యం ఏంటంటే 13 ఏళ్ళు దాటిన పసిపిల్లోడు, 12 ఏళ్ళు దాటిన పసిపిల్లోడు కూడా ఈ వ్యసనాలకు గురి అవుతున్నాడు. ఇప్పుడు పోయి బ్రాంతి షాపులో పోయి బ్రాంతి కొనాలంటే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి వేరే మార్గాల్లో మత్తును అలవాటు పడుతున్నారు. ఆ వేరే మార్గాల్లో మత్తుకే గంజాయి లాంటివి రకరకాల మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు. ఏం చేస్తున్నారో తెలియకుండా అతి చిన్న కారణాలు కూడా మన నెల్లూరులో మా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఎరగం, అతి చిన్న కారణాలు కూడా హత్యలు జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ ఉండే వృద్ధులకి ఇళ్ళ దగ్గర సమస్యలు ఉండే వాళ్ళకి ఇంటి దగ్గర భద్రం లేదు, సొంత కన్నబిడ్డల దగ్గర భద్రత లేదు, ఆడపిల్లల దగ్గర భద్రత లేదు, సొంత కూతుళ్ళ దగ్గర కూడా భద్రత లేదు, కోడళ్ళ దగ్గర భద్రత లేదు, అల్లుళ్ళ దగ్గర భద్రత లేదు. 2 ఆడపిల్లకాయలు ఉన్నారు, లేదా 3 ఆడపిల్లకాయలు ఉన్నారు, మొత్తం ఆడపిల్లకాయలు ఉన్నారు. కనీసం 4 ఆడపిల్లకాయలు 5 ఆడపిల్లకాయలు ఒక్కడైనా అల్లుడు మంచివాడు దొరుకుతాడని దొరకని పరిస్థితి. ఇటు అల్లుళ్ళు, ఇటు కొడుకులు, కూతుళ్ళు, ఇటు అందరూ, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, ఈ 4 కూడా వాళ్ళలో ఒక్కరు కూడా మిమ్మల్ని దగ్గర తీసుకోలేని పరిస్థితి. మీరు దగ్గర తీసుకుంటే ఆ పసిపిల్లలతో ఆత్మీయంగా తిండి ఒకటే కాదు కదా మనిషికి. ఇప్పుడు ఎవరినైనా తీసుకుపోయి ఒక చీకటి గదిలో పెట్టేసి బిర్యానీ అన్నం పెట్టామనుకోండి 3 పూట్ల, సంతోషంగా ఉంటాడు. అది చూడండి,
ప్రపంచంలో అత్యంత విలువైన పోషకాలు కూడినటువంటి ఆహార పదార్థాలు, అతనికి నచ్చిన ఆహార పదార్థాలు ఒక చీకటి గదిలోనూ ఒక జైల్లోనూ పెట్టి అందిస్తే సంతోషంగా ఉంటాడా? ఉండగలరా? ఉండలేరు. అదే పచ్చడి మెతుకులైన గంజి నీళ్ళైన స్వేచ్ఛగా తన పిల్లలతో మనవాళ్లతో ఆడుతూ పాడుతూ ఆ గడిపితే ఖరీదైన ఆహారాలు అవసరం లే. 2 పూటలు తిన్నా చాలు. 4 పూటలు తినవల్ల, 3 పూటలు తినవల్ల, ఒక పూట పస్తులున్నా పర్వాలేదు. మనవాళ్ళ మధ్య పిల్లల మధ్య ఆత్మీయంగా ఆనందంగా చివరి రోజులు గడపాలని అందరికీ ఉంటుంది. కానీ రోజు రోజుకి దుర్మార్గమైనటువంటి ఈ చెడు అలవాట్ల బానిసై అత్యంత స్వార్థం పెరిగి జనాల్లో తల్లిదండ్రులు పరిస్థితి ఏంది? కుడి చేత్తో చేస్తే ఎడమ చేత్తో వచ్చేస్తుంది. మీ బిడ్డలు మిమ్మల్ని ద్వేషించారు, అవమానించారు, ఏడ్పించారు, బయటికి తరిమేశారు. వెంటనే దాని ఎఫెక్ట్ ఎక్కువ రోజులు కూడా జరగదు. ఆ పిల్లవాళ్ళకి 15-16 ఏళ్ళు వచ్చిన వెంటనే ఏదో 25 ఏళ్ళ తర్వాత కన్న తల్లిదండ్రులు ఏడ్పిస్తారని ఏళ్ళ 15-16 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు సరి సమానంగా వీళ్ళు ఫిజికల్గా తయారైన తర్వాత నుంచి స్టార్ట్ చేసేస్తారు. అమ్మా నాయన్ని ఏడ్పించడం స్టార్ట్ చేస్తారు, అమ్మా నాయన్ని బాధించడం స్టార్ట్ చేస్తారు. అదే వాళ్ళ జేజన్న, జేజమ్మ, జేజనాయన, అమ్మమ్మ, నాయనమ్మ వీళ్ళందరూ దగ్గర ఉండి వాళ్ళని వీళ్ళు ప్రేమగా చూసుకుంటే దాని విలువ తెలుస్తుంది బిడ్డలకి. వీళ్ళు కూడా వీళ్ళని ప్రేమగా చూసుకుంటారు. కానీ అది తెలిసి కూడా తన బిడ్డలనేమో ప్రేమగా అత్యంత గారవంగా వాళ్ళేమో సాగుతారు. వాళ్ళ కోసం తమ జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసి 30 ఏళ్ళు 40 ఏళ్ళు సాకి పెద్ద చేసినటువంటి ఈ తల్లిదండ్రులు అంటే ద్వేషంగా వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళ మీద ఒంటి కాలు మీద లేస్తా బలహీనలని ఏడిపిస్తూ ఉంటారు. అది చాలా చాలా తప్పు. అలా చేసిన వాళ్ళకి నిజంగా నాకైనా దేవుడు ఆ శక్తి ఇస్తే అటువంటి తల్లిదండ్రులు ఏడిపించేటువంటి ఆ దుర్మార్గులైన బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఒక 6 నెలల పాటు చీకటి గదిలో పడేసి బయట ప్రపంచం లేకుండా వాళ్ళు కాళ్ళ వేళ్ళ పడి మా అమ్మ నాన్న జాగ్రత్త చూసుకుంటామనే దాకా వాళ్ళకి బయట ప్రపంచం తెలియకుండా చీకటి గదుల్లో బంధించాలి. బంధించి వాళ్ళని బయటకు రానియకూడదు. వాళ్ళ విలువ తెలియాలి. అమ్మా నాయనకు ఎక్కడో కొత్త ప్రాంతాల్లో వేరే ప్రాంతాల్లో ఉండాలంటే లోపల ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. అదే బిడ్డల సమక్షంలో ఉంటే ఎలా ఉంటుంది? ఆ డిఫరెన్స్ తెలియాలంటే ఇలా చీకటి గదిలో బంధించాలి. ఇక్కడ రాసుకెళ్ళి బంధించి వాళ్ళు కాళ్ళ వేలపడి మా అమ్మ నాయన బాగా చూసుకుంటామని దాకా వదిలిపెట్టకూడదు. అటువంటి చట్టం రావాలి. అటువంటి చట్టం వచ్చేదానికి అందరం పోరాటం చేయాలి. లేకపోతే లాభం లే. రోజుకు నేను కోవిడ్ టైంలో 1.5 సంవత్సరం హాస్పిటల్లో పనిచేశాను. ఒక్కొక్క రోజు వందలాది మంది చచ్చిపోయారు, వేలాది మంది చచ్చిపోయారు. భర్త చచ్చిపోయేది భార్యకి తెలియదు, కొడుకు చచ్చిపోయేది తండ్రికి తెలియదు, తండ్రి చచ్చిపోయేది బిడ్డకు తెలియదు. ఒక్కరోజే ఒకరికొక సంబంధం లేకుండా చచ్చిపోయారు. ఆ సీన్ చూసి నిజంగా నేను సిపాయిలైతే ప్రాణాలకు తెగించి యుద్ధంలో సస్తామని కూడా పోతారు కదా, ఎదురు పోతారు కదా, కాల్పులు గుళ్ళు వస్తున్నాయి. నేను కూడా 1.5 సంవత్సరం హాస్పిటల్లో కోవిడ్ సమయంలో నా ప్రాణాలు పోతాయని తెలిసిన, నా కోవిడ్ వస్తుందని తెలిసిన నేను ఆ పేషెంట్ల మధ్య ఉన్నాను, ఉండి సేవ చేశాను. చాలామంది సార్ మా బావగారు హాస్పిటల్లో ఉన్నారు సార్ నా భార్య బావ వెంట కూడా మాకు రూమ్ ఏంటి సరే, వాళ్ళు కోవిడ్ పేషెంట్లు కోవిడ్తో వచ్చి నా కాళ్ళు పట్టుకున్నారు. అంటే వాళ్ళు వచ్చి నన్ను తాకారు కదా. అంటే మా టీచర్స్ చాలామందిని నేను దగ్గర ఒక 2 అడుగుల దూరం నుంచి ఉండి సేవ చేశాను. అటువంటి సేవ చేసే అదృష్టం నాకు దేవుడు ఇచ్చాడు. నేను ఆ రోజు అనుకున్నాను, అరే ఇంత జరిగింది, నిమిషాల్లో అల్లకొల్లలో ఇంతమంది చచ్చిపోతున్నారే. ఒకరోజైతే ఆక్సిజన్ అయిపోయింది, నెల్లూరులో ఆక్సిజన్ అయిపోయింది. రేపటి లోపల ఆక్సిజన్ సిలిండర్లు తెప్పిపోతే ఒక 200 మంది చచ్చిపోతారు. నారాయణ హాస్పిటల్లో, రకరకాల హాస్పిటల్లో సిలిండర్లు లేవు. ఆ టైంలో మన గౌరవనీయుల
కలెక్టర్ గారికి నేను సలహా ఇచ్చా. సార్, మన నెల్లూరు వాసి గుండ్రా సతీష్ రెడ్డి సార్ అని ఆయన ఉన్నారు, ఆయన డిఆర్డిఓ చైర్మన్గా ఉన్నారు. మొత్తం మనకు ఈ కోవిడ్ సంబంధించి పోరాటం చేస్తున్నాడు. ప్రపంచం మన ఇండియా అంతా ఏం కావాలన్నా ఫ్యాక్టరీస్కి ఇచ్చి చేయిస్తున్నారు. ఆయన సలహా తీసుకుందాం, ఆయన సహాయం తీసుకుందాం అంటే వెంటనే ఫోన్ చేశారు. సార్కి ఫోన్ చేసి సారు వెంటనే ఒక ట్రక్కు సిలిండర్లు పంపిస్తే ఆ రోజు మన ప్రాణాలు కాపాడారు. చూడండి, ఇంత ఆపద వచ్చింది కదా, జనాలు మారుతారేమో అనుకున్నా. జనాల్లో మార్పు వస్తుంది, తల్లిదండ్రులు చూసుకుంటారు, తోటి వాళ్ళు ప్రేమగా చూసుకుంటారని అనుకున్నా. ఇంత భ్రమ. ఆ రోజు కంటే ఇంకా 100 రెట్లు దురాశతో దౌర్జన్యంగా బతుకుతున్నారు. కోవిడ్కి ముందు కంటే జనాలు ఇంకా దుర్మార్గంగా దౌర్జన్యంగా బతుకుతున్నారు. ఇక్కడే శాశ్వతమైనట్టు లక్షలు కూడబెట్టి ఆ డబ్బులతో ఇక్కడే వెయ్యేళ్ళు బతుకుతున్నట్టు అంత దుర్మార్గంగా తయారయ్యారు. కాబట్టి ఈ మార్పు రావాలి, మీకు అందరికి మంచి జరగాలి. నా వంతు నేనేంటంటే కనీసం నెలలో ఒకసారైనా మిమ్మల్ని మనసారా దగ్గరకు వచ్చి పలకరించి మీ కష్టాలు తెలుసుకుని నాకు ఏదైనా దేవుడు ఇచ్చిన సాయం చేసే అవకాశం బట్టి నేను మీతో టచ్లో ఉండేదానికి ప్రయత్నం చేస్తాను. ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను పిలిచిన ప్రభాకర్ రెడ్డి గారికి నేను మనసా వార్త ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభాకర్ రావు నాకు మంచి వాళ్ళందరితో టచ్లో ఉంటాను. ఈ మేనేజ్మెంట్ చేసేటువంటి యుద్ధ రాష్ట్రంలో నడిపేటువంటి 14 మందిని నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఈ సేవలను దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా నిస్వార్థంగా చేసే స్వర్గం ఉంటే ఖచ్చితంగా మీరు స్వర్గంలోనికి వెళ్తారు. నో డౌట్. ఆడ మీకు మంచి నివాసం ఉంటుంది, అది శాశ్వతం అన్నమాట. ఇదంతా టెంపరీ. ఇక్కడ టైం ఎంత మ్యాక్సిమం అంటే 80,000 100 సంవత్సరాలు వాడాలి. వేలాది సంవత్సరాలు, లక్షలాది సంవత్సరాలు బతికేటువంటి దేవుడి మీద నమ్మకం ఉంటే ఉండేటువంటి ఒక అంతిమ ప్రదేశంలో మీరు గొప్పగా జీవించే అవకాశం ఈ వృద్ధులు సేవ చేయడంతో మీకు లభిస్తుంది. మీకు అందరికీ ఇంకోసారి మనస్ఫూర్తిగా మీకు అందరికీ నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నేను మీరు ధైర్యంగా ఉండండి. వీళ్ళనే మీరు ఒకరికొకరు తోడుగా మనసు ఇప్పి మీకు తెలిసిన విషయాలు వాళ్ళు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ పాత విషయాలు మర్చిపోయి ఇప్పుడు కొత్తగా జీవించండి. మీకు చేతనైన పనులు చేస్తూ ఆశ్రమాల్లో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు టైం వేస్ట్ చేయకుండా మీకు చేతనైన మంచి పనులు చేస్తూ సంతోషంగా ఉండాలని చెప్పేసి మీరు మెయిన్ ఏంటంటే మైండ్లో దిగులు పెట్టుకోబాకండి, సంతోషంగా ఉండండి. మీకు నచ్చిన పని చేయండి, మీకు ఇష్టం ఉన్న పని చేయండి, సంతోషంగా ఉండాలని. మీరు సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఆశ్రమం అభివృద్ధికి రకరకాల మంచి కార్యక్రమాలు చేసి ఆశ్రమం అందంగా తయారు చేసుకునేదానికి మీరు ఉంటారు. అదే మీరు దిగులతో ఉంటే ఏం చేయలేము. ఆనందంగా ఉంటేనే అన్నింటికీ మూలం. ఆనందంగా ఉండాలని, తర్వాత ఆశ్రమం వాళ్ళు కూడా వాళ్ళు ఆనందంగా ఉండేటట్టు వాళ్ళు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ ఇంకోసారి ప్రభాకర్ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని చాలా మోటివేట్